ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మర్లపాడు గ్రామంలో స్వప్న అనే యువతి ప్రియుడు ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. గత కొన్ని సంవత్సరాలుగా తనను ప్రేమించి శారీరకంగా లోబర్చుకొని తీరా పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆరోపించింది. ఒకే గ్రామానికి చెందిన మోదుగు హరికృష్ణ, స్వప్న మధిర డిగ్రీ కాలేజీలో చదువును పూర్తి చేశారు. అప్పటి నుంచి హరికృష్ణ, స్వప్న ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు స్వప్నను హరికృష్ణ శారీరకంగా లోబర్చుకున్నాడు. గత కొద్ది రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలంటూ హరికృష్ణపై స్వప్న ఒత్తిడి తీసుకొస్తూ ఉండటంతో పెళ్లికి నిరాకరిస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ప్రియురాలు స్వప్న ప్రియుడు హరికృష్ణ ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. హరికృష్ణ బంధువులు తనపై దాడి చేశారని స్వప్న వాపోయింది. సెకండ్ ఇయర్ నుండి ఇద్దరు ఇష్టపడి లవ్ చేసుకున్నాము. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నన్ను విజయవాడ కంపెనీలో జాబ్ చేయడానికి పంపించాడు. మళ్ళీ తనే మానేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పిన తర్వాత మేము ఇద్దరం బాగానే స్నేహంగా ఉన్నాం. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. తర్వాత 4 మంత్స్ ప్రెగ్నెన్సీ తనే అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేయించి తర్వాత నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఇచ్చి అబార్షన్ చేయించాడు. టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత మా అమ్మ మా నాన్నకి వాళ్ళ అమ్మ మా నాన్నకి చెప్పి పెళ్లికి ఒప్పించాడు. ఒప్పించిన తర్వాత ఇక మన ఇద్దరికి ఏమీ లేదు, మీ అమ్మ మా నాన్న మా అమ్మ మా నాన్న ఒప్పుకున్నారని చెప్పేసి మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను అక్కడ పడితే అక్కడ కనబడితే కొట్టడం లాంటివి చేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అని చెప్పి